ఆ శకుని సంతోష్ గారు ఇద్దరు జీవితాలను నాశనం చేసిండు. అట్లాంటి రాజ్యసభ అడ్డదారిన కనీసం రాజ్యసభ కాదు అటెండర్ కూడా కేపబుల్ గాను రాజ్యసభ ఇచ్చిన రోజు ఏం చేసింది మీ అక్క? మరి ఎందుకో ఉద్యమంలో ఉన్న ఒక ఉద్యమకారునికి ఇస్తామని లేదు, ఒక కళాకారునికి ఇస్తామని లేదు, ఒక మేధావికి ఇస్తామని లేదు, ఒక నిరుద్యోగికి ఇస్తామని లేదు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మళ్ళీ మీరు ఏదో మాట్లాడి ఇట్లనైనా మాట్లాడేది అంటే మీరు అన్నదానికి నేను మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఆ మాట వాపస్ తీసుకోవాలి. ఎందుకు సంతోషపడతాం? కవిత ఏడిస్తే మేమెందుకు సంతోషపడతామండి? దేనికి సంతోషపడతాం? అస్సలు సంతోషపడడం. మాకు అట్లాంటి భావోద్వేగం ఉండదు. ఇంకొక మనిషి ఎదుటి మనిషి ఏడిస్తే పైశాచిక ఆనందం పొందేంత ఆ సభ్యత సంస్కారం లేకుండా మేము లేము. కుటుంబ సభ్యులం లేము. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు కాదు ఎవరు కూడా. వారసులు కనుక మీకు అంతా అవమానిస్తలేరు. ఇక్కడ శోభక అంటుంది కదా, నువ్వు అనలేవు, నువ్వు ఏడ్చినావని చెప్తలేరు. అక్కడ శోభక చెప్తుందా ఇట్లా ఇట్లా ఏడ్చింది, ఖర్చు మండలిలో ఏడ్చింది. అంటే మాట్లాడొద్దా? తనకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? తను మాట్లాడొద్దా? తను నష్టపోయి ఉంది, కష్టపోయి ఉంది, ఉద్యమంలో పనిచేసింది కాబట్టి ఆమె బాధకాలం మాట్లాడుతుంది. మాట్లాడితే వినడమే మీకు ఇబ్బందిగా ఉంటే కష్టపడ్డోళ్లకు, మోసపడ్డోళ్లకు, మోసపోయిన వాళ్ళకు బాధ ఉంటుంది డెఫినెట్ గా. వాళ్ళ కోసం ఎట్లా మాట్లాడతారు అక్క? నీ గురించి మాట్లాడే హక్కు నీకుంటది, నా గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంటుంది అక్క? ఎవరికి హక్కు లేదు. కవితకు కరీంనగర్ లో ఆదరించేటోళ్ళు లేక రమ్యకి ఒక్క నిమిషం అక్క, కవితక్కకు ఆదరించేటోళ్ళు లేకనో ఇలా మీకు ఆదరించేటోళ్ళు లేకనో మీరెవడో ప్రెస్ మీట్లు చెప్పుతా పెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆడబిడ్డలకో ఎవరికి ఆదరించేటోళ్ళు లేదో జనం చూపిస్తారక్క. ఇంకొకరు సెలవు సంతోషపడుతున్నారని మా మీద ప్రజలు చూస్తుంటే ఎందుకు సంతోషపడతాం? ఏమున్నా సంతోషపడే అవసరం. ఈ దుస్థితి కవితకు వచ్చినందుకు నిజంగా కూడా బాధపడుతున్నాం. వాస్తవంగా బయట ఇంట్లున్నాడు, ఇంకోటి బయటకు వచ్చేసరికి బాధ ఉండదా? మాకు చాలా బాధ ఉంది. ఈరోజు జరుగుతున్న దానికి పరిణామాలకు అందరు కూడా బాధపడుతున్నారు. కేసీఆర్ బిడ్డకే నా సొంత చెల్లె వీళ్ళకు కూడా తోబుట్టు లాంటిది. కేసీఆర్ బిడ్డకే పార్టీలు ఉన్నామకే ఇంత కష్టం ఉన్నది అని ప్రతి మహిళ తెలంగాణలో మహిళలందరూ కూడా నేను చాలా సార్లు చూసుకున్నాడు కదా మిమ్మల్ని. అవునండి, నేనేం దూరం చేసుకోవాలి. ఇప్పుడు కవిత బయటికి రావడానికి, నేను బయటికి రావడానికి, ఇట్లాంటి వాళ్ళు బయటకు పోవడానికి, వీళ్ళందరికీ కూడా కారణం ఒకే ఒక వ్యక్తి అండి, ఒకే ఒక శకుని. ఒకే ఒక శకుని వల్ల రోజు కూడా కేసీఆర్ ఇట్లా ఫీల్ అయి ఉంటాడు కదా. మీరు నాతోనే చెప్పారు, చెప్పారు. ఏం చెప్పారంటే ఒక్క నిమిషం, నన్ను కవిత కంటే కూడా ఎక్కువ చూసుకున్నారు, ఆమెకు చీర తీసుకొస్తే నాకు కూడా చీర తీసుకొచ్చేది నా లైవ్ షోలోనే చెప్పారు. మరి మీరు తిట్టిన రోజు కూడా మీరు కేసీఆర్ మీరు తిట్టిన రోజు కూడా ఆయన ఇట్లా ఫీల్ అయి ఉంటాడు కదా. ఒక మాట వినండి, నేను పదవులు అనుభవించి ఆస్తులు కూడా పెట్టుకొని అధికారం అనుభవించి నేను తిట్టలేదు. సొంత బాబాయిది కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉంటాయి. ప్రతి ఇంటికి మట్టిపోయి ఉంటుంది, సమస్యలు ఉంటాయి. కుటుంబ పరంగా వచ్చిన అలిగేషన్ మాట్లాడుకోవడానికి వెళితే ఎవడండి ఈ శకుని సంతోష్, వాడు నన్ను ఎట్లా ఆపుతాడు? అట్లా నన్ను ఒక 3 గంటలు బయట ఇబ్బంది చేసి కేసీఆర్ తెలియదండి, చాలా తెలియకుండా జరుగుతాయి. ఇప్పుడు అనుభవించిన శోభక్కకు తెలుసు, ఇటు ఉన్న ఉమాకకు తెలుసు, నాకు తెలుసు, చాలా మందికి తెలుసు అండి. ఎంత దుర్మార్గుడో శకుని అని కవితనే చెప్తుంది. వినండి భరత్ గారు, ఇప్పుడు మేమందరం పోని మా అందరిది వదిలేసేయండి, కవితనే చెప్తుంది కదా సంతోష్ రావు మీద అలిగేషన్స్. కవిత చెప్పిందా? ఎవరు చెప్పినా ఎక్కువ పర్సన్స్ తో కలవడం అనేది ఇష్టం ఉండదు. మళ్ళీ భరత్ గారు వినండి, ఇప్పుడు కవిత కన్న బిడ్డ, నేను అన్న బిడ్డ, మాకంటే ఎక్కువ మీకు తెలుస్తుందా అండి? మీడియాకు తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుంది చెప్పండి. అందుకే కదండి మరి ఇప్పుడు నేను చెప్పినప్పుడు నమ్మాలి. కవిత కూడా చెప్తుంది కదా, సంతోష్ ఇట్లా ఇబ్బంది చేసిండు అని చెప్తుంది కదా వెరీ క్లియర్ గా. కానీ ఈ సంతోష్ తోటే ఇబ్బందులు రాబోతున్నాయని 2006 కవిత కరీంనగర్ కు వచ్చి మేమిద్దరం ప్రచారం చేసిన రోజు నుంచే పిన్ టు పిన్ చెప్పిన, ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, ఇది కూర్చోవాలి, ఆలోచించాలి, ఫ్యూచర్ లో కష్టం అవుతుంది అని చెప్తే పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు తనే బయటకు వచ్చి తనే ఇబ్బంది ఈ రోజు ఏడ్చుకునే పరిస్థితి వచ్చింది. ఒక ఇంటి ఆడబిడ్డలు ఒకరికొకరం బయటకు వచ్చి ఇట్లా ఏడ్చుకుంటే మంచిదా? ఎవడండి పరాయి వాడేమో లోపల ఉంటాడు. ఇప్పుడు కనీసం ఇక్కడ ఉన్న మహిళలకు కూడా రేపు భరోసా ఉంటది ఆ వ్యక్తితో అనేది కూడా ఏం కాన్ఫిడెన్స్ ఉంది చెప్పండి? ఇంకా ఈ చెల్లె పోయినట్టుంది ఈ లలిత, ఇంకా ఏమో మేము సంతోషపడుతున్నామంటే ఎవరు సంతోషపడతారు? దేనికి సంతోషపడతారు? మండలిలో ఏడ్చింది అంటే మండలిలో ఏడవడం తప్పు కాదు కదా. కవిత ఏడవడం వల్ల మండలి గౌరవం ఏం తగ్గదు కదా. తనేదో ఎమోషనల్ అయింది, చివరి ప్రసంగం ద్వారా కొంత ఎమోషనల్ లో ఏడుపు అనేది వచ్చింది. ఏడ్చినందుకు ఇక్కడ వీళ్ళు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. అక్కడ మాట్లాడిన అంశాల మీద ఎడవడం ఎందుకు అంటున్నారు వీళ్ళు. అక్కడ మాట్లాడిన అంశాల మీద ఇప్పుడు మాట్లాడాల్సింది కవిత. అమరవీరుల కుటుంబాల కోసం ఏడవాలి, శ్రీకాంతాచారి తల్లి కోసం ఏడవాలి,
తెలంగాణ ఉద్యమకారులను దూరం చేసిండ్రని ఏడవాలి. అయ్యో 4 కోట్ల తెలంగాణ ప్రజల బతుకులు ఏమైపోతున్నాయని సరే, ఇప్పుడు ఏడవాలి. వాళ్ళకు ఓకే కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరికి ఇబ్బంది అయినా ఏడుస్తారు. ఒక నిమిషం ఇక్కడ తండ్రిని దూరం చేసే తనకు తండ్రిని దూరం చేసే